మొయినుద్దీన్ గారు సార్, హానిస్ట్గా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీ పార్టీకి శ్రేయస్కరమైన అసలు పర్సనల్గా మీరు ఇలా చేసుంటే బాగుంటుందని ఏమన్నా అనుకుంటున్నారా? ఓపెన్గా మాట్లాడచ్చు, ఏం కాదు. అమరావతి మన క్యాపిటలే, మన రాజధాని. పార్టీలకు అతీతంగా కూడా మాట్లాడచ్చు. ఏం ఫీల్ అవ్వరు, జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫీల్ అవ్వరు, మిమ్మల్ని ఏమన్నారు ప్లీజ్. నమస్కారం సురేష్ గారు, మీకు సిటీ 24/7 ప్రేక్షకులకు, అక్కడ ఉన్న పెద్దలందరికీ, డిబేట్ ఉన్న పెద్దలకి నా నమస్కారాలు సార్. సురేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అమరావతికి వ్యతిరేకము కాదు. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. అమరావతికి ఏ రోజు వ్యతిరేకం కాదు. బట్ అట్ ద సేమ్ టైం వ్యతిరేకం చేయడానికి అక్కడ జరుగుతున్న అవినీతికి వ్యతిరేకం. ఏదైతే అమరావతిలో ఏదైతే అవినీతి జరుగుతుందో ఆ అవినీతికి వ్యతిరేకంగా జగన్ రెడ్డి గారు పోరాటం. అంత తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు అమరావతి వద్దు, మాకు అవసరం లేదు ఒక్క నిమిషం పాయింట్ కాసేపు బాగుంది. అంతవరకు ఇది ఎప్పుడు 2024లో అలాగే 2014-19 మధ్యలో వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు అమరావతిని అడ్డం పెట్టుకొని అవినీతి చేశారనేది మీ ఆరోపణ. ఓకే, బాగుంది. 19 నుంచి 24 మధ్యలో మీరున్నారు కదా, మీరు చేయడానికి ఏమైంది? మీరు అవినీతి చేయరు కదా ఎలాగూ సార్. ముందు నుంచి క్లియర్ చెప్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చిన 19-22 సంవత్సరాలు కరోనా ఉన్నది. ఈ కరోనా టైంలో పేద ప్రజలను ఆదుకోవాలని ఉద్దేశంతో చేశారు. దాని తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. డబ్బులు తీసుకుపోయి ఎక్కడో పరిగె వాళ్ళ చోట మూలలో తీసి పారేస్తే ప్రజల పరిస్థితి ఏంటి సార్? ప్లీజ్ కంప్లీట్ మై వర్డ్. ఎక్కడ పారేసి ఏం పరిస్థితి ఏంది? జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి చేసి రైతులకు, పేద ప్రజలకు, యువకులకు, ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫలాలు అందాలనే ఉద్దేశంతోనే ముందుకు వెళ్ళారు. ఎందుకు విశాఖపట్నం ఫైనాన్స్ క్యాపిటల్ అన్నారు? ఎందుకన్నారు? అక్కడ అభివృద్ధి జరగాలి. కర్నూలు న్యాయరాజుకి రాజధాని అన్నారు, అక్కడ అభివృద్ధి జరగాలి. ఇక్కడ శాస్త్ర రాజధాని అన్నారు, ఇక్కడ అభివృద్ధి జరగాలి. అంటే ఈ రోజు ఒక 5 ఐకానిక్ టవర్స్, ఒక హైకోర్టు బిల్డింగ్, ఒక అసెంబ్లీ క్వార్టర్స్ కట్టిస్తే అది అమరావతి అయిపోతుందా? అది రాజధాని అవుతుందా? నేను క్వశ్చన్ చేస్తున్నా సార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని. అమరావతి అనేది ఎక్కడి నుంచి చేస్తున్నారు? ఎండ్ ఎక్కడ, స్టార్టింగ్ ఎక్కడ? దానికి చెప్పాలి ప్రభుత్వం. ఈ రోజు ర్యాలీలు చూసి సంతోషము, వెలుగులు వచ్చేసాయి, దీపాలు వెలిగాయన్నారు. తెలిసిన మూర్ఖుడు దీన్ని అంగీకరించడు. రైతులకు ఇంతవరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో కూడినటువంటి, సదుపాయాలతో కూడినటువంటి నీటి కానీ, విద్యుత్ కానీ, రోడ్లు కానీ డెవలప్మెంట్ చేసి ఇచ్చినటువంటి కొత్త ప్లాంట్ ఏదో చూపిస్తే నన్ను తీసుకువెళ్ళి అమరావతిని ఉరిశిచ్చేయండి, నేను ఒప్పుకుంటాను. ఇంతవరకు ఏ రాజ్యకు మంచిదే సార్, ఓకే. మొయినుద్దీన్ గారు, మీరు చాలా మంచి మనసుతో, పెద్ద మనసుతో అమరావతి రైతుల పట్ల మీకున్నటువంటి, కాకపోతే ఎప్పుడు బయట చెప్పుకోరు కానీ అది ఉందని చెప్తున్నారు కదా. మరి ఓకే, 2 సంవత్సరాలు కరోనా పోయింది, మిగిలిన 3 సంవత్సరాలన్నా ఓకే, అభివృద్ధి సంగతి పక్కన పెట్టండి, బిల్డింగ్లు కట్టడం సంగతి పక్కన పెట్టండి, రైతులకి ప్లాట్లు డెవలప్ చేసి మీరైనా కనీసం ఒక ప్రయత్నం అన్నా చేస్తుంటే ఇప్పుడు మీరు అడగటం, మీకు అడిగే ప్లాట్ డెవలప్ చేసి చేయాలంటే 1 ఎకరాకు 2 కోట్లు కావాలి. 50 ఎకరాలకు 50,000 ఎకరాలకు 1,00,000 కోట్లు కావాలి. అన్ని మీరే చంద్రబాబు నాయుడు గారు పెట్టిన బడ్జెట్ ప్లీజ్ కంప్లీట్ మీ సార్. ఈ రోజు చంద్రబాబు గారు పెట్టిన బడ్జెట్ లో 3,22,000 కోట్ల రూపాయలు పెడితే 5,000 కోట్లు సార్ మా మెడికల్ కాలేజ్ ఖర్చు చేసేదానికి. దాన్ని తీసుకు పీపీలో పెడతారా? అంత 3,22,000 కోట్ల బడ్జెట్ పెట్టిన చంద్రబాబు నాయుడు గారు 3,000 కోట్ల రూపాయలు లేవు సార్ ప్రజలకి, అంటే మన ఆరోగ్యశ్రీకి ఇచ్చేదాని కోసం. ఎక్కడ మనం పోతున్నామో ఈ రోజు పండగ అంట, ర్యాలీలంతా ఏదేదో చేసేస్తున్నారు. అంటే రాజధాని ఎక్కడి నుంచి ఎక్కడికి మొదలు పెడుతున్నారు? ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది? లేకుంటే రాజధాని ఎక్కడ మొదలుపెట్టి నెల్లూరు వరకు వస్తుందా? మొయినుద్దీన్ గారు ఒక నిమిషం. ఓకే, మీ పాయింట్ అర్థమైంది.
మనకి దానికి సంబంధించి కూడా క్లియర్గా ఉన్నాయి అక్కడ గైడ్ లైన్స్, సిఆర్డీఏ పరిధి ఎంతవరకు, అలాగే గ్రేటర్ అమరావతి ఎంతవరకు అనేది. ఒక్క నిమిషం ఆగండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ నాయకుడు ఏదైతే కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారో ప్రపంచం నివ్వెరపోయేటటువంటి ఒక పదాన్ని పెట్టి అఫ్ కోర్స్ దానికి మీనింగ్ చెప్పారులేండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు డిక్షనరీలోనే నాకు కనపడలేదు అంటున్నారు. ఆయన డిక్షనరీల గురించి చూసి మీనింగ్ పరంగా చెప్పలేదు. మావిగాన్ అంటే మచిలీపట్నంలో ఎంఏ, విజయవాడలో విఐ, గుంటూరులో జీవిఎన్ మావిగన్ అని చెప్పారు. బాగుంది. మరి ఆ మావిగన్ మీరు ఆ టైంలో మీరున్న టైంలో 5 సంవత్సరాల్లో ఎందుకని ఆ ప్రతిపాదన రాలేదో నాకు తెలియదు. పక్కన పెడదాం కాదు. ఒక్క నిమిషం ఆగండి ఇంకా అవ్వలేదు. ఆ మావిగన్ కూడా ఆల్రెడీ ఏదైతే ఇప్పుడు అమరావతి పరిధి ఉందో ఆ పరిధిలోకి ఇవన్నీ వచ్చేస్తాయి. మీకు ఐడియా ఉందో లేదో తెలీదు. గుడివాడ దగ్గర నుంచి బిగిన్ చేస్తే వినండి సార్, వినండి ఒక్క నిమిషం. మీరు చెప్పిన గుంటూరు ఉంది అమరావతి పరిధిలో, విజయవాడ ఉంది, తెనాలి ఉంది, అటువైపు నందిగాం ఉంది, ఇటు పోతే దాదాపు మచిలీపట్నం దాకా ఉంది దాదాపుగా. కాబట్టి ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి పూర్తిగా తెలుసుకోలేదు. అమరావతి పరిధి ఎంత అనేది, అమరావతి పరిధిలో మీరు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో అదంతా ఉంది. కాబట్టి మీరు ఇప్పుడు పరిధి అన్నారు కదా, పరిధి అంటే అవన్నీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి సార్. మీరు అంటున్నారు సురేష్ గారు, ఆన్ రికార్డ్ ఉంది. గంటలు అసెంబ్లీ జరిగితే చంద్రబాబు నాయుడు అంతసేపు మాట్లాడితే 50,000 ఎకరాలతో మున్సిపాలిటీ ఉంది, ఇంకొక 50,000 ఎకరాలు కావాలన్నారు. ఇది నిజమా కాదా? ఆ 5 గంటల్లో జగన్మోహన్ రెడ్డి తిట్టడానికి, వైఎస్ఆర్సీపీ నిందలేసేదానికి, వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి అమరావతికి వ్యతిరేకమని చెప్పేదానికి ఇప్పటికే టైం. ఒక్క నిమిషం మీరే చెప్తారు కానీ మిమ్మల్ని అడుగుతున్నాను, కానీ ఎక్కువ సమయం తీసుకోవద్దు, స్ట్రైట్గా చెప్పండి. ఈ అమరావతి విషయంలో 28వ తారీఖు స్పెషల్ సెషన్ పెట్టి తీర్మానం చేస్తున్న సందర్భం కానీ, కొన్ని నెలల నుంచి దాదాపుగా సంవత్సరం నుంచి ఇంకా మాట్లాడితే ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఈ మాట వినపడతానే ఉంది. ఏది దీనికి చట్టబద్ధత కావాలని అక్కడ రైతులు అడుగుతున్నారు. ఆ రైతుల కోరిక మేరకు అది కరెక్టే కదా, 24 వరకు 14 నుంచి 24 వరకు ఉమ్మడి రాజధాని అని విభజన చట్టంలో ఉంది. 24 తర్వాత హైదరాబాదు తెలంగాణకి క్యాపిటల్గా ఉంటుందని ఆ చట్టంలో పేర్కొనబడింది. 24 తర్వాత ఆంధ్రప్రదేశ్కి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కొత్త రాజధాని ఉండబోతుంది అన్నది. కానీ ఆ కొత్త రాజధాని ఏంటి అనేది దాంట్లో లేదు. దానికోసమని విభజన చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2ని సవరణ చేస్తూ అమరావతి దగ్గర రాజధాని ఉంటుంది అని ఇప్పుడు బిల్లు పాస్ అవడం ద్వారా వచ్చింది. అది బిల్లు యొక్క దాని యొక్క స్టోరీ. ఒక్క నిమిషం నేనేమంటున్నానంటే, ఇది ఎప్పటికైనా కానీ బిల్లు రూపంలో వస్తుందని మీకు తెలుసు. సరే, మిగిలిన టైం వదిలేశారు. ఇప్పుడు ఈ సెషన్లో ఖచ్చితంగా పెడతారు, అందు గురించే తీర్మానం ఆగమేఘాల మీద పంపించమన్నారని చెప్పేసి మీకు తెలుసు. మీ పార్టీలో ఏమన్నా ఇంటర్నల్గా అయినా చర్చ జరిగిందా? అట్లీస్ట్ డైరెక్ట్గా కాకపోయినా IVRS కానీ ఈ మధ్య ఫోన్లో తీసుకున్నారు కదా అభిప్రాయాలు, ఆ రకంగా మీ నాయకుడు కానీ లేకపోతే మీ పార్టీ పెద్దలు కానీ అమరావతి గురించి అధినాయకత్వం ఇలా అనుకుంటోంది, లోక్సభలో రాజ్యసభలో నిన్న ఈరోజు చేసినటువంటి ఈ స్టాండ్ తీసుకోబోతున్నాము, మీ అభిప్రాయాలు ఏంటి, మీరు దీనికి ఓకేనా కాదా అని ఏమన్నా చర్చ జరిగిందా? ఎక్కువసేపు తీసుకోవచ్చు సార్, నాకు స్ట్రైట్గా చెప్పండి, చర్చ జరిగిందా? నేను సార్ చిన్న రిక్వెస్ట్ సార్, ఏదైతే అసెంబ్లీలో ఏదైతే చర్చ జరిగిందో అదే చర్చ మండలిని ఎందుకు పెట్టలేదు? మండలి పెట్టి ఉంటే ఆగండి, నాకు టైం ఎక్కువ వేస్ట్ చేయదు. మండలిలో పెట్టరు సార్, 2 సభల్లోనూ పెట్టరు తీర్మానం, ఒక సభలోని, అది బిల్లు కాదు. వినండి 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 మీరు ఆగండి. రోజు చెప్పి మా నోళ్ళు పడిపోతున్నాయి. వినండి, ఒకవేళ ఓకే మండలిలో పెట్టారు అనుకుందాం, మీ స్టాండ్ ఇప్పుడు నిన్న లోక్సభ ఈరోజు రాజ్యసభ కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా? మీ స్టాండ్ ఏమన్నా ఏం చెప్పదలుచుకున్నారు? మండలిని పెట్టుంటే రాజధాని అడిగి ఉండేవాళ్ళు, రాజధాని ఎక్కడి నుండి ఎక్కడ స్టార్ట్ అవుతున్నారు మీరు అవన్నీ ఉన్నాయి సార్, ఆల్రెడీ ఉంది అక్కడ, అది ఆల్రెడీ ఉంది అక్కడ మెన్షన్ చేశారా? రైట్, అయితే ఓకే. ఇప్పుడు నాకు అర్థం, మీ పార్టీలో చర్చ జరగలేదు. ఒక నిమిషం ఆగండి, ఇంకా నాకు టైం ఎక్కువ లేదు. ఒక నిమిషం, మీ
మీ పార్టీలో చర్చ జరగలేదు. ఆగండి ఒక నిమిషం. మీ 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 కింది మీ నాయకులనే కాదు, అధికార ప్రతినిధులనే కాదు, కింది స్థాయి కార్యకర్తలనే కాదు, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారికి క్లోజ్ సర్క్యూట్లో ఉన్న మిగిలిన వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోలేదనే దీని అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన నిన్న ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడారో అదే లోక్సభలోను రాజ్యసభలోను ప్రతిబింబించింది. కాబట్టి ఆయన నిర్ణయానికి ఎవరో కూడా ఇది దీనివల్ల నా నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆఖరికి కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించిన వైసీపీ నాయకులు కూడా ఎవరు చెప్పే సాహసం చేయలేదనుకోవాలి, అన్నిటికీ సిద్ధపడ్డారనుకోవాలి. ఇది సురేష్ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు లాగా ఆయన ఎల్లో మీడియా, పచ్చ మీడియా, బ్రోకర్ మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్లకు లీకులు ఇచ్చి ఉదయం అంతా తప్పిట్టు జరిపించి భజన చేసేసి ఇది చేస్తున్నామని చెప్పే నాయకుడు కాదు మా నాయకుడు. మా నాయకుడు ఏది షూట్ చేసినా కూడా ముక్కు సూటిగా మాట్లాడతారు సార్. అర్థమైంది సార్, అర్థమైంది. ఆగండి ఒక నిమిషం. అర్థమైంది. ఒక నిమిషం అర్థమైంది సార్, ఒక నిమిషం ఆగండి. సో వైసీపీలో అధినాయకుడి నిర్ణయమే ఫైనల్, నో డెమోక్రసీ, దాంట్లో ప్రజాస్వామ్యం లేదని చెప్పారు. రాచరిక వ్యవస్థ అన్నమాట. అయితే సార్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం సార్, నాకు టైం ఎక్కువ లేదు. ఒక నిమిషం మీరు 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 మీ అభిప్రాయం ఒక నిమిషం ఆగండి సార్. ఓకే రైట్. ఏదేమైనా ఎక్కడా తగ్గకుండా ఇది ఎంత నష్టం చేకూరుస్తుందని తెలిసినా కానీ మీరు ఇంత హానెస్ట్గా ఇంత గట్సిగా మాట్లాడుతున్నారంటే మీకు హ్యాట్స్ ఆఫ్. రైట్ ఓకే డన్ సార్, డన్. తెలుగుదేశం పనిని బాగా సులువు చేయండి, కుదిరితే కాంగ్రెస్ పార్టీని దాన్ని బలోపేతం చేసే కార్యక్రమం చేయండి. అలాగే ఎట్లేదు.